జైతి ఇప్పల వలసలో వైఎస్ఆర్ పార్టీ ఇంటింటి ప్రచారం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి ఇప్పల వలస గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ఇంటింటి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల కాలంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే ఆయా పథకాల ద్వారా వారికి కలిగిన ఆర్థిక సహాయం వంటి వివరాలను ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా, పంచాయతీ సర్పంచి బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు, పార్టీ సీనియర్ నాయకులు బెవర వీరి నాయుడు, పొట్టంగి అచ్యుతరావు తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని వివరించారు. కలిసి వెళ్ళాము. ఈరోజు మా జైతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ప్రవేశపెట్టే పథకాలు అమ్మఒడి అవనియండి, చేయూత, రైతు భరోసా, అలాగే ఆసరా, ప్రతి పథకం గురించి కూడా మన నాయకులతో పాటు వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది అందరం వెళ్ళి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేశాము. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు మళ్ళీ మనకు రావాలి, మళ్ళీ మనందరం కూడా సంతోషంగా ఉండాలి. ఇన్ని పథకాలు ప్రతి ఇంటికి వస్తున్నాయి. ప్రతి ఇంటికి ఇప్పటి వరకు 3-4 లక్షలు దాటే వచ్చాయి. అలాగే ఈ పథకాలన్నీ రావాలి అంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి, అలాగే మన కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. వైస్ ఎంపీకి, జేసీఎస్ కన్వీనర్లకి, వైస్ ఎంపీలకి, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఇంటింటికి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ మంచి స్పందన దొరికింది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 1 లక్ష నుండి 7 లక్షల వరకు కూడా పథకాలు ఉండే పరిస్థితి అక్కడ కనిపించింది. అందరూ సంతోషంగా ఉండడం మేము చూస్తూ ఉన్నాం. వారు కూడా సుముఖంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమము పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అందిపుచ్చుకుంటారని ఆశపడుతున్నాం. ఎందుకంటే వారు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషమే మళ్ళీ కావాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుని ఈ పథకాలు కొనసాగించడానికి మీరందరూ కూడా ఇప్పుడు చేయూత పథకం ఎలాగుందో మీరు కూడా చేయూతను అందించి ఈ కార్యక్రమాన్ని గెలుపు దిశగా తీసుకెళ్తారని ఆశపడుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా